హాయ్ గైస్, SA1 ఎగ్జామ్స్కి ఇంకో క్వశ్చన్తో రాబోతున్నాను. అది 4 మార్క్స్ అవ్వచ్చు, 2 మార్క్స్ అవ్వచ్చు. అదేంటంటే పవర్ ఆఫ్ లెన్స్ మీద. పవర్ ఆఫ్ లెన్స్ ఇచ్చేసి సో హ్యూమన్ టైప్ ఆఫ్ హ్యూమన్ డిఫెక్ట్ కనుక్కోవాలి. హ్యూమన్ డిఫెక్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాట్ టైప్ ఆఫ్ లెన్స్ ఈ హ్యాస్ యూజ్డ్ అనే క్వశ్చన్స్ రాబోతాయి. కాబట్టి పవర్ ఆఫ్ లెన్స్ ఐడియా ఉండాలి. ముందుగా మనం పవర్ ఆఫ్ లెన్స్ ఫార్ములా నేర్చుకోవాలి. పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ ఈక్వల్ రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. సో మనకి ఎఫ్ అనేది మీటర్స్లో ఇచ్చినప్పుడు 1/f అనే ఫార్ములా యూజ్ చేయాలి. అదేవిధంగా ఎఫ్ అనేది సెంటీమీటర్లో ఇచ్చినప్పుడు 100/f అనేది ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా? జనరల్గా పవర్ ఆఫ్ లెన్స్ యూనిట్ ఏంటంటే డయాప్టర్ అనే యూనిట్ ఇక్కడ క్యాపిటల్ డి అనేది అసైన్ చేస్తాం. సో కమింగ్ టు అవర్ పాయింట్ హియర్, పవర్ ఆఫ్ లెన్స్ +2d ఇచ్చినప్పుడు సో వాట్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ ఈ హ్యాస్ అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంది. అదేవిధంగా పవర్ ఆఫ్ లెన్స్ -2d ఉన్నప్పుడు సో అతనికి ఏ డిఫెక్ట్ ఉంది, ఆ డిఫెక్ట్ ఉండడం వల్ల ఎలా కరెక్ట్ చేస్తాం, ఏ లెన్స్ యూజ్ చేసుకుని కరెక్ట్ చేస్తాం అని చెప్పేసి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ముందుగా ఇక్కడ ప్లస్ అనే ఇక్కడ చూడాలి నువ్వు. అంటే పవర్ ఆఫ్ లెన్స్ పాజిటివ్ ఎప్పుడు అవుతుందంటే ద పవర్ ఆఫ్ లెన్స్ డిపెండ్స్ అపాన్ ద ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ పాజిటివ్ అయితే పవర్ ఆఫ్ లెన్స్ పాజిటివ్ అవుతుంది. ఫోకల్ లెంత్ నెగిటివ్ అయితే పవర్ ఆఫ్ లెన్స్ నెగిటివ్ అవుతుంది. కాబట్టి మనకు తెలుసు కాన్వెక్స్ లెన్స్ కి ఫోకల్ లెంత్ పాజిటివ్ అవుతుంది కాబట్టి సో దట్ పవర్ ఆఫ్ లెన్స్ కూడా పాజిటివ్ అవుతుంది. అదేవిధంగా కాన్కేవ్ లెన్స్ కి పవర్ ఆఫ్ ఫోకల్ లెంత్ నెగిటివ్ కాబట్టి పవర్ ఆఫ్ లెన్స్ కూడా నెగిటివ్ అవుతుంది. ఓకే, సో did you get the clarity? Yes. Now coming to this point here. So P is equal to +2d. +2d ఇచ్చారు కాబట్టి ప్లస్ ఇండికేట్స్ ఇక్కడ మనకి ఏంటంటే మనకి 2 డిఫెక్ట్స్ ఉంటాయి, మెయిన్ గా 3 ఉంటాయి యాక్చువల్ గా. సో మనకి యూజ్ చేసేది లెన్సెస్ అనేది ఫస్ట్ మెయిన్ 2 డిఫెక్ట్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఏంటి మయోపియా, హైపర్మెట్రోపియా. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ హైపర్మెట్రోపియా. దిస్ ఈజ్ మయోపియా అన్నమాట. ఓకేనా? ఇక్కడ పాజిటివ్ అని చెప్పాను, ఇక్కడ P ఈజ్ ఈక్వల్ +2d అని చెప్పాను. పవర్ ఆఫ్ లెన్స్ పాజిటివ్ కాబట్టి సో ఇక్కడ ఏ లెన్స్ ఉంటుంది, కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. ఇక్కడ -2d మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ లెన్స్ ఉంటుంది, కాన్కేవ్ లెన్స్ ఉంటుంది. దానికంటే ముందు మనం డిఫెక్ట్ ఐడెంటిఫై చేయాలంటే సో ఇక్కడ మనం మెయిన్ ఏంటంటే సో కాన్వెక్స్ లెన్స్ ఎందులో యూజ్ చేస్తాం మనం, సెకండ్ డిఫెక్ట్ దట్ ఈస్ హైపర్మెట్రోపియా కేసులో మనం బై కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తాం. అంటే హైపర్మెట్రోపియా ఏంటి, సో హీఈస్ అనేబుల్ టు సీ షార్ట్ డిస్టెన్స్ చూడలేడు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఈ కేసులో హైపర్మెట్రోపియా కేసులో ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందంటే బియాండ్ రెటినా ఫామ్ అవుతుంది. అంటే బియాండ్ రెటినా ఫామ్ అవుతుందంటే ఇంకా కొంచెం ముందు కన్వర్ట్ చేయాలంటే కన్వర్జింగ్ లెన్స్ యూజ్ చేయాలి, అంటే బై కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయాలి. సో +2d ఇచ్చినప్పుడు సో డెఫినెట్ గా కాన్వెక్స్ లెన్స్ కాబట్టి అది ఏ డిఫెక్ట్